హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. అది 1963 భారతదేశం మొట్టమొదటిసారిగా రాకెట్ని లాంచ్ చేసిన సంవత్సరం. ఆ రాకెట్కి కావాల్సిన విడి భాగాలని సైకిళ్ళ పైన ఎడ్ల బండ పైన తీసుకెళ్లారు. ఈ సన్నివేశాన్ని చూసిన నాసా సైంటిస్టులు నవ్వుకున్నారు. కానీ అదే నవ్విన సైంటిస్టులు 3 సంవత్సరాల తర్వాత, కేవలం 3 సంవత్సరాల తర్వాత అంటే 1966లో భారతదేశానికి వచ్చి మనతో MOU కుదుర్చుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక హీరో ఉన్నారు. ఆ హీరో పేరు విక్రమ్ సారాభాయ్. రీసెంట్గా మన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఏదైతే ఉందో, చంద్రునిపై దిగే ల్యాండర్ ఏదైతే ఉందో, ఆ ల్యాండర్కి ఆయన పేరు ఇచ్చి మనం గౌరవించుకున్నాం. దేశానికి తిండి లేని సిచ్యువేషన్లో రాకెట్ని నింగిలోకి పంపిన దాని వెనుక ఉన్న చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ హిస్టరీని మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగరాజు పెండెం గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేటటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి, ఆయన పేరు విక్రమ్ సారాభాయ్. ఈ విక్రమ్ సారాభాయ్ అనేటటువంటి వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి అహ్మదాబాద్ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ ఫాదరు అంబాలాల్ సారాభాయ్. అంబాలాల్ సారాభాయ్ అనేటటువంటి ఫ్యామిలీ ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యామిలీ. మామూలు ఇండస్ట్రియల్ ఫ్యామిలీ కాదు వీళ్ళది. వీళ్ళు మొత్తం 8 సంతానం. అంబాలాల్ సారాభాయికి భార్య సరళాదేవి. వీళ్ళకి మొత్తం 8 సంతానం. 8 సంతానంలో విక్రమ్ సారాభాయ్ 8వ చివరివాడు, చిన్నవాడు. ఈయనకు 2 అన్నలు ఉన్నారు, 5 అక్క చెల్లెలు ఉన్నారు. మొత్తం 8 మంది. విక్రమ్ సారాభాయ్ 1919 బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ చేసే టైంలో విక్రమ్ సారాభాయ్ ఆగస్టు 12వ తారీఖు సరళాదేవి అంబాలాల్ సారాభాయ్ అనేటటువంటి దంపతులకు జన్మించింది. ఇతని చెవులు ఎట్లుండేటివి అంటే పద్మాలలాగా ఉండేటివి. విక్రమ్ సారాభాయ్ పిల్లలు చదువుకోవడం కోసము తను ఏం చేసిండంటే, వాళ్ళకు అంబాలాల్ సారాభాయ్కి సారాభాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒక టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు. టెక్స్టైల్ బిజినెస్ అంబాలాల్ సారాభాయ్ వాళ్ళది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు. ఆ రోజు పిల్లలు చదువుకోవడం కోసం వాళ్ళ ఇంటినే ఒక స్కూల్గా మార్చిరు వాళ్ళు. ద రిట్రీట్ అనేటటువంటి నేమ్ తోటి వాళ్ళ ఇల్లు, ఓన్ హౌస్ను ఈ 8 మంది పిల్లల్ని వాళ్ళు 5వ తరగతి వరకు స్కూల్కి పంపలే. ఇంటి దగ్గరనే ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఈ ఇంటి దగ్గర ఎవరెవరితో ఎడ్యుకేషన్ ఇచ్చారు? ఆ కాలంలో అందులో 8 మందిని పెట్టుకుంటే ఆ 8 మందిలో 3 PhD హోల్డర్స్. ఆ టైంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు గురుదేవ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, సివి రామన్, మోతీలాల్ నెహ్రూ, సిఎఫ్ ఆండ్రూస్, ఇట్లాంటి వాళ్ళను పిలిపించి వాళ్లకు ఇంటరాక్షన్ చేయించేది పిల్లలతోటి. ఆ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ అబ్బాయి చెవులను చూసి, విక్రమ్ సారాభాయ్ చెవులను చూసి ఈ అబ్బాయి గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్తాడు. అంటే చెవులను చూసి చెప్పడం ఏంటి సార్? అంటే మనుషుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నుంచి ఆయన కవి కదా, కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప పోయెట్ కదా, కాబట్టి ఆయన ఎక్స్ప్రెస్ చేసిన గొప్ప వ్యక్తి అవుతాడు అని. 5వ తరగతి వరకు ఆయన రిట్రీట్ వాళ్ళ ఇంటి దగ్గరనే చదువుకుంటాడు. వీళ్ళందరితో ఆయనకు పరిచయాలు ఉంటాయి. సివి రామన్తో పరిచయం ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం ఉంటుంది, మోతీలాల్ నెహ్రూతో పరిచయం ఉంటుంది, సరోజినీ నాయుడుతో పరిచయం ఉంటుంది. అంటే స్వాతంత్రోద్యమం, వాళ్ళ నాన్న గాంధీ ఫాలోవర్ అన్నట్టు. వాళ్ళ అక్క గీతా సారాభాయ్ అని గాంధీ ఫ్రీడమ్లో తనతోటే నడిచింది, గాంధీతో. భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ ఆ ప్లేస్ నుంచే గాంధీ కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళు గాంధీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఆయన 10th క్లాసు గుజరాత్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చదువుకుంటాడు. అంటే గుజరాత్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత తను సైన్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు.
ఇంటర్ చేసేటప్పుడే అతను ఒక కార్పెంటర్ను తీసుకొని ఒక స్టీమ్ ఇంజన్ను తయారు చేస్తాడు. స్టీమ్ ఇంజన్ ట్రాక్ అంటే కార్పెంటర్ సహాయంతో ఒక ట్రాక్ వేసి రైల్వే ట్రాక్ వేసి ఒక స్టీమ్తో రైల్వే పట్టాలను తయారు చేసి ఒక స్టీమ్ ఇంజన్ తయారు చేస్తారు. అది ఇప్పటికి కూడా మనము సారాభాయి సైన్స్ సెంటర్లో మనం చూడొచ్చు. కమ్యూనిటీ సైన్స్ సెంటర్ వాళ్ళు స్థాపిస్తారు. దాంట్లో అది ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. తన ఫ్రెండ్స్తో కలిసి అది సక్సెస్గా చేస్తాడు. ఈయన సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు అంటే ఇంకా ప్రోత్సహిస్తాడు అన్నట్టు పిల్లల్ని ప్రోత్సహించడం బట్టి ఈయన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇంటర్మీడియట్ తర్వాత లండన్ కోసము రికమెండేషన్ లెటర్ కోసం చూస్తారు. ఆ కాలంలో ఎవరైనా ఒక రికమెండేషన్ కంపల్సరీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ రికమెండ్ చేస్తాడు, ఈ అబ్బాయి సైన్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు, మీ యూనివర్సిటీకి కంఫర్టబుల్ స్టూడెంట్, ఇతనిలో ఏ ప్రాబ్లం లేదు, ఇతను మీరు తీసుకోవచ్చు అని రికమెండ్ చేస్తాడు. రికమెండ్ చేస్తే ఆయన ట్రైపోస్ నేచురల్ సైన్సెస్ అంటే ఇప్పుడున్నట్టు ఆర్ట్స్ తర్వాత ఇట్లా కాదు, అన్ని సైన్సెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్సెస్, ఈ అన్ని సైన్సెస్లో ట్రైపోస్ నేచురల్ సైన్సెస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది బిఎస్సి ప్రోగ్రామ్. డిగ్రీ వరకు చదువుకుంటాడు. చదువుకొని పిహెచ్డి కూడా అక్కడ ఎన్రోల్ చేస్తాడు. ఎన్రోల్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే సెకండ్ వరల్డ్ వార్ వస్తుంది. 1939లో సెకండ్ వరల్డ్ వార్ వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా రిచ్ ఫ్యామిలీ కదా, ఎవరైనా బాధ ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళే ఆ యుద్ధం చేస్తారు, ఆంగ్లేయులే ఆ యుద్ధం చేస్తారు. కాబట్టి ఇండియాకు తిరిగి రమ్మంటారు అన్నట్టు. ఇండియాకు తిరిగి రమ్మంటే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క పర్మిషన్ తీసుకొని నేను ఇండియాలోనే రీసెర్చ్ను కంటిన్యూ చేస్తా, ఆ రీసెర్చ్ను మీ దగ్గర సబ్మిట్ చేస్తా అని ఒక పర్మిషన్ తీసుకొని ఇండియాకి వస్తాడు. ఎందుకంటే ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ స్టార్ వరల్డ్, ప్రపంచంలోనే స్టార్ వరల్డ్. అప్పటికి నోబెల్ వచ్చింది సార్? రాలేదు. అప్పటికి నోబెల్ రాలేదు, కానీ స్టార్ వరల్డ్ అంటే ఆయన చాలా మందికి తెలుసు, ఐన్స్టీన్ వీళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కవి. ఆయన భారతదేశానికి జాతీయ గీతాన్ని, బంగ్లాదేశ్ కూడా జాతీయ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి. అంటే అవిభక్త పశ్చిమ బెంగాల్ అప్పుడు జాతీయ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చాలా పాపులర్. ఆయన మాటకు రెస్పెక్ట్ ఇచ్చి తను ఏం చేస్తాడు అంటే 1940లో భారతదేశానికి వస్తాడు. 1940లో భారతదేశానికి వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, సివి రామన్ అనేటటువంటి వ్యక్తి చాలా గొప్పనైనటువంటి వ్యక్తి. అప్పటికే ఆయనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. సివి రామన్ గారు 1930లోనే తనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. రామన్ ఎఫెక్ట్ మీద మన భారతదేశంలో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త సివి రామన్. సివి రామన్ దగ్గర ఐఐసి బెంగళూరులో జాయిన్ అవుతాడు. పర్యవేక్షణలో పిహెచ్డి జాయిన్ అవుతాడు. పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత వీళ్ళు నేచురల్గా డబ్బులు ఉన్నోళ్ళు. ఈయన దేని మీద రీసెర్చ్ చేస్తాడు అంటే కాస్మాలజీ, కాస్మిక్ రేస్ మీద రీసెర్చ్ చేస్తాడు. అంటే ఈ సూర్యుని యొక్క కిరణాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు సపోజ్ క్లౌడీ ఏరియాలు ఉన్నాయనుకో, కొడైకెనాల్, ఊటీ ఇట్లాంటి ఏరియాలో సూర్యుని కిరణాలు దాని యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఓకే. హిమాలయ పర్వతాలు హైట్లో ఉన్నవి, అక్కడ సూర్యుని యొక్క కిరణాల యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తర్వాత లోయలు ఉంటాయి, పూణే ఇట్లాంటి ప్లేసులు లోయల్లో ఉన్నటువంటి ప్లేస్, అక్కడ సూర్యుని కిరణాలు ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని ఒక అబ్జర్వేటర్స్ని స్టార్ట్ చేస్తాడు తన సొంత ఖర్చులతోటి. అపార్వాత్ అనేటటువంటి ఒక పర్వతము భూమి నుంచి సముద్ర మట్టం నుంచి 4000 కిలోమీటర్లు ఉంటుంది. అది కాశ్మీరు పర్వత లోయ. హిమాలయ పర్వతాల్లో ఒక అబ్జర్వేటర్ని పెట్టుకుంటాడు. ఎవరు సార్? విక్రమ్ సారాభాయ్. ఆ టైంలో అంటే 1940 ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్గా అంటే ఇండివిజువల్గా ఓన్గా, అంటే రీసెర్చ్ స్కాలర్ అంటే మనం ఓన్గా చేయాల్సి కూడా వస్తుంది. ఓన్గా పెట్టుకొని అంటే హిమాలయ పర్వతాల్లో ఒక ల్యాబు, పూణేలో ఒక ల్యాబు, బెంగళూరులో ఒక ల్యాబు, 3 ల్యాబులను ఎస్టాబ్లిష్ చేసి టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేస్ అనే టైటిల్ తోటి 1942లో ఒక పేపర్ను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో పబ్లిష్ చేస్తాడు. దాని మీనింగ్ ఏంటి సార్? ఇంతకుముందు అన్నారు కదా, టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేస్. అంటే ఆయా కాలాలలో కాస్మిక్ రే ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంటే శీతాకాలంలో కాస్మిక్ రేలు ఎట్లాంటి ఇంటెన్సిటీని ఇస్తాయి,
వర్షాకాలంలో ఎట్లాంటి ఇంటెన్సిటీ ఇస్తాయి, ఎండాకాలంలో ఎట్లాంటి ఇంటెన్సిటీ ఇస్తాయి. సో ఈ వేరు వేరు ప్లేస్లల్లో అబ్జర్వేటరీలలో ఉన్న డాటాను ఆయన రిప్రజెంట్ చేసి ఒక పేపరే పబ్లిష్ చేస్తారు అన్నట్టు. ఆ ప్రయోగం యొక్క ఫలితం ఏముంది సార్ మరి? ఆ ప్రయోగం యొక్క ఫలితం ఏమొస్తుంది అని అంటే భారతదేశం కూడా ఖగోళ శాస్త్రంలో రీసెర్చ్ చేస్తుంది. ప్రపంచంలో భారతదేశం కూడా ఖగోళ శాస్త్రంలో రీసెర్చ్ చేస్తుందని మనం ప్రపంచానికి చెప్పొచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అది కాస్మిక్ రే మీద రీసెర్చ్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో 1942లో పబ్లిష్ చేసిండు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఒక జర్నల్, అది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉంది. దాంట్లో పబ్లిష్ చేసిండు. ఎవరి పేరుతో పబ్లిష్ చేసిరు? గురువు అయినటువంటి సివి రామన్ పేరుతోనే పబ్లిష్ చేసిండు. 1940 నుంచి 1945 వరకు భారతదేశంలోనే తన రీసెర్చ్ కొనసాగించింది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోతుంది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి వెళ్ళిపోతాడు. సేమ్ ఏదైతే డాటా ఇక్కడనే రీసెర్చ్ చేసిన డాటా అక్కడ సబ్మిట్ చేస్తాడు. 45 నుంచి 47 వరకు సబ్మిట్ చేసి తను పిహెచ్డి అవార్డు తీసుకుంటాడు. గైడ్ సివి రామనే, కానీ ఈ డాటాను వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి వచ్చిన రెఫరెన్స్ నుంచి వచ్చింది కాబట్టి. 47 తర్వాత పిహెచ్డి అయిపోయిన తర్వాత ఇండియాకు వస్తుంది. పిహెచ్డి ఏ టాపిక్ మీద చేస్తాడంటే కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్ ఇన్ ట్రోపికల్ ఆల్టిట్యూడ్స్ అనేటటువంటి టాపిక్ మీద. కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్ ఇన్ ట్రోపికల్ ఆల్టిట్యూడ్ అంటే ఇంతకుముందు చెప్పినా కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పర్వత శ్రేణి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కాస్మిక్ రే యొక్క ప్రభావము ఎట్లా ఉన్నది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. ఆ థీసిస్కు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు ఈయనకు డాక్టరేట్ ఇస్తారు. డాక్టరేట్ ఇచ్చిన తర్వాత ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఈయన ఎక్కడ జాన్ గాడు, ఈయన ఇల్లునే ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీగా మార్చుకుంటాడు. ద రిట్రీట్ అనేది ఉంది కదా, ఈ రిట్రీట్ అనేటటువంటి వాళ్ళ ఇల్లు పేరు అన్నట్టు ద రిట్రీట్ అని. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బాగా రిచ్ పీపుల్, ఇప్పుడు అంబానీ వాళ్ళు మోతేరా అనేటటువంటి అడవి ఎట్లా పేరు పెట్టుకున్నారో వాళ్ళు హౌస్ కూడా ఈ ద రిట్రీట్ అనేటటువంటి పేరు పెట్టుకున్నారు అన్నట్టు. ఆ రిట్రీట్ అనేటటువంటి హౌస్నే ఒక అబ్జర్వేటర్, కాస్మిక్ రేల గురించి అబ్జర్వ్ చేసేటటువంటి ఒక లాబొరేటరీగా మార్చుకుంటాడు. మార్చుకొని నా ఒక్కడి నుంచి కాదు, నేను కొంతమంది పిల్లల్ని తీసుకొని దీని ఒక ల్యాబ్గా ఎస్టాబ్లిష్ చేయాలని తన 28వ ఏటనే చాలా ఇంటెలిజెంట్ ఈయన. ఎందుకంటే ఈయన 52 ఇయర్స్కే చనిపోతాడు. ఈయన బతుకుంటే ఇంకా ఇండియా ఇంకా పెద్దగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా విప్లవాత్మకమైనటువంటి మార్పులను చూసేది. ఈయన 28వ ఏటనే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు? 1947లో. దానికి కొంతమంది సహాయం తీసుకుంటాడు. ఎంజీ సైన్స్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజీని కూడా ల్యాబ్గా మార్చుకుంటాడు. ఎక్కడ సార్ ఇది? ఎంజీ కాలేజ్ అహ్మదాబాద్లోనే వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళకి ఇంటికి ఆనుకునే ఈ కాలేజ్ ఉంటుంది. అది కూడా కొన్ని రూములు వీళ్ళు తీసేసుకుంటారు. తర్వాత కర్మాశ్రేష్ఠ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది. కర్మాశ్రేష్ఠ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈయనకి హెల్ప్ చేస్తారు. తర్వాత గుజరాత్ సైన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా ఈయనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళందరి హెల్ప్ తోటి పిఆర్ఎల్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ప్రస్తుతం అది ఇస్రో ల్యాబ్. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ సతీష్ ధావన్ కూడా అక్కడనే రిక్రూట్ అయ్యారు ఫస్ట్ టైం. ఆ ల్యాబొరేటరీ నేను సొంతంగా స్టార్ట్ చేస్తారు. 1954లో ఆ ల్యాబ్ని ఇండియా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అంటే వీళ్ళే డొనేట్ చేస్తారు, ప్రైవేట్ ల్యాబ్. తర్వాత గవర్నమెంట్ డొనేట్ చేస్తారు. 1954లో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇస్రోలో కెమెరాలు గిట్లా తయారు, మన శాటిలైట్ పంపిస్తాం కదా, కెమెరాలు గిట్లా అదే ల్యాబ్ లో తయారైతాయి అన్నట్టు. పిఆర్ఎల్ ల్యాబ్ లో తయారైతాయి, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో తయారైతాయి. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు అంటే 47లో అక్కడ ఉండి అహ్మదాబాద్లోనే ఉన్నాడు కదా. వాళ్ళు ఆల్రెడీ టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళు. అదే సంవత్సరంలో ఇది November 11న ఈ పిఆర్ఎల్ ల్యాబ్ చేస్తాడు. ఈయన ప్యాషన్ అది, సైన్స్ అనేది ఈయన ప్యాషన్. కానీ ఈయనకు ఒక బిజినెస్ కూడా ఉంది కాబట్టి ఆ టెక్స్టైల్ బిజినెస్ కోసం, దాన్ని గ్రోత్ చేయడం కోసం అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేదాన్ని ఒకటి స్టార్ట్ చేస్తాడు. అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే
ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసింది కొన్ని రోజులు. ఇది సిఎస్ఆర్ ల్యాబొరేటరీ. తర్వాత ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అనేది మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తుంది. అంటే టెక్స్టైల్లో వచ్చేటటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను మీద ఇది రీసెర్చ్ చేస్తుంది. దాంట్లో ఈయన ఎప్పటి వరకు ఉంటాడు అంటే 1956 వరకు ఉంటాడు. 1956 వరకు ఆ ల్యాబ్లో ఉంటాడు. 1956 వరకు ఆ ల్యాబ్లో ఉన్న తర్వాత ఈయన దీన్ని ఎట్లా బిజినెస్ చేయాలా, మనం ఇప్పుడు వస్త్రాలు తయారు చేస్తాను కానీ అది కొనేటట్టు కూడా మనం క్యాన్వసింగ్ చేసుకోవాలి కదా. క్యాన్వసింగ్ చేసుకోవాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ ను స్టార్ట్ చేస్తాడు ఈయన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ పండిట్ జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడి, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ చాలా ఇండస్ట్రియల్ గా రిచ్, వీళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, ఆల్రెడీ నెహ్రూతో వీళ్ళకు పరిచయాలు ఉన్నవి. కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ అని రెండవ ఐఐఎం, ఇది భారతదేశంలో రెండవ ఐఐఎం. మొట్టమొదటి ఐఐఎం కలకత్తాలో ఉంది, ఇది రెండవ ఐఐఎం అహ్మదాబాద్లో తయారు చేస్తారు. అహ్మదాబాద్లో స్టార్ట్ చేసి దీంట్లో ఎట్లా మనము మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తారు అన్నట్టు. ఈ అహ్మదాబాద్ని స్టార్ట్ చేస్తాడు. అది 1949లో ఈయన స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత 1957లో రష్యాలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది అని అంటే, రష్యా వాళ్ళు సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్డ్. వాళ్ళు రష్యన్ స్పేస్ ప్రోగ్రామ్ స్పుత్నిక్ 1 అనే దాన్ని 1957లో వాళ్ళు లోయత్ ఆర్బిట్లోకి పంపిస్తారు. ప్రపంచంలో ఫస్ట్ స్పేస్ ప్రోగ్రామ్, ఫస్ట్ శాటిలైట్, ప్రపంచంలో మొట్టమొదటి శాటిలైట్ ప్రోగ్రామ్ ను రష్యా పంపిస్తుంది. అయితే పంపించిన తర్వాత వాళ్ళు ఒక సంవత్సరానికి పేరు పెడతారు. ఇప్పుడు సపోజ్ 2023 సంవత్సరం అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, 2024 సంవత్సరం అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కామెలెట్స్, అంటే ఇది ఒంటెల సంవత్సరం 2024. అట్లా 1957-58 కూడా ఒక సంవత్సరం అని పేరు పెడతారు. వాళ్ళు ఏం పేరు పెడతారు ఆ సంవత్సరానికి పేరు అంటే ద ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్ అని పేరు పెడతారు. ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్ అని పేరు పెడతారు. పెట్టిన తర్వాత ఈయన ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. ఈయన ఆల్రెడీ కాస్మిక్ రే రీసెర్చ్ చేస్తాడు. మన భారతదేశంలో కూడా ఒక స్పేస్ ప్రోగ్రామ్ చేస్తే ఎట్లుంటుంది, స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. ఆలోచిస్తా అంటే ఈయనకు ఐడియా వస్తుంది. ఆ ఐడియాను హోమీ జహాంగీర్ బాబా, అప్పుడు ఇండియన్ ఆటమిక్ ఎనర్జీకి ఆయన హోమీ జహాంగీర్ బాబా ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త, అంటే భారతదేశ అణుశాస్త్ర పితామహుడు. ఆయన కంట్రిబ్యూషన్ గొప్పది ఉంది. ఆయన ఆల్రెడీ సివి రామన్ దగ్గర రీసెర్చ్ చేసేటప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో హోమీ జహాంగీర్ బాబా కూడా అదే టైంలో రీసెర్చ్ చేస్తాను అన్నట్టు. వీళ్ళు కొలీగ్సే, ఐఐసి బెంగళూరులో వీళ్ళు కొలీగ్స్. హోమీ జహాంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్ పరిచయాలు ఉన్నాయి వీళ్ళకు. కానీ ఆయన ప్రభుత్వ సంస్థలో పనిచేస్తాడు, ఈయన ఇండిపెండెంట్గా పనిచేసుకుంటాడు. కాబట్టి ఆయనతో మాట్లాడితే అప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే, విక్రమ్ సారాభాయ్ ఏం చేస్తారు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయి వీళ్ళు అప్పీల్ చేస్తారు, మన భారతదేశం కూడా స్పేస్ రీసెర్చ్ స్టార్ట్ చేయాలని అనుకుంటాను, ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, ముందు చూపు బాగుంటుంది. అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్లు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో. సిరిపిలాని ఆయననే స్టార్ట్ చేసిండు, ఆర్ఈసి వరంగల్ని ఆయననే స్టార్ట్ చేసిండు. ఆయన గొప్ప గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్లను ఆయన స్టార్ట్ చేసిండు. భారతదేశంలో ఐఐటీలను ఆయననే స్టార్ట్ చేసిండు. సైన్స్ అండ్ టెక్నాలజీని దేశానికి అందించింది ఆయననే మొట్టమొదటిసారి. ఐఐటి ఖరగ్పూర్ను ఆయన హయాంలోనే స్టార్ట్ చేయించిండు. ఆయన సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి ప్రధానమంత్రి. ఆయన ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తాడు. ఎంకరేజ్ చేస్తే వీళ్ళు 1962లో, ఈ ఇయర్ భారతదేశంలో ఒక మంచి ఇయర్ అన్నట్టు స్పేస్ రీసెర్చ్లో. 1962 వీళ్ళు 57లో స్పుత్నిక్ ఉంది కదా, దాన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే 62లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, దీన్ని ఇంకోస్పార్ అని అంటాం, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇది 1962లో స్టార్ట్ చేస్తారు. 1962లో ఇది 1962లో స్టార్ట్ చేసి దానికి ఫౌండర్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ ఉంటాడు. ఇది ప్రభుత్వ తరపు నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు విక్రమ్ సారాభాయ్ ఏ ప్రభుత్వ పొజిషన్ తీసుకోలే, ఇప్పుడే తీసుకున్నాడు అన్నట్టు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి ప్రోగ్రామ్ను అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా వాషింగ్టన్ డీసీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏంటిదంటే నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి కాన్ఫరెన్స్ జరుగుతుంది. నాసా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అప్పటి వరకు ఇంకా ఇస్రో పేరు రాలేదు మనకు. అది ఇస్రో కంటే ముందున్న పేరు ఇప్పుడుది మనం చెప్పినటువంటి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ 1962లో స్టార్ట్ అయింది. ఈయన ఫౌండర్ చైర్మన్. కానీ మనం ప్రపంచంలో ఏం చేస్తానో అని తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈయన MIT లెక్చర్ ఇవ్వడానికి పోయినప్పుడు ఈ స్పేస్ కమిటీ రీసెర్చ్ కూడా ఈయన ప్రజెంట్ అవుతాడు. ఆ కాన్ఫరెన్స్ ప్రజెంట్ అవుతాడు. ప్రజెంట్ అయ్యి ఈయన అపీల్ చేస్తాడు అన్నట్టు. అప్పటికే ఫ్రాన్స్ వాళ్ళు ఒక అబ్జర్వేటర్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక రీసెర్చ్ ల్యాబ్, స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, CNES అంటాం దాన్ని. CNES దాని ఫౌండరు అక్కడికి వస్తాడు. ఎక్కడికి? వాషింగ్టన్ డీసీకి వస్తాడు. స్పేస్ కమిటీ రీసెర్చ్ దగ్గరికి వస్తాడు. ఆయన పేరు జక్వలిస్ బెల్మౌంట్ను ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. మేము భారతదేశం కూడా మేము స్పేస్లో రీసెర్చ్ స్టార్ట్ చేసినాము, మాకు మీరు హెల్ప్ చేయాలి, రాకెట్లు పంపించడానికి దానికి దీనికి మీకు హెల్ప్ చేయాలంటే షూర్ వై నాట్ అని నేను హెల్ప్ చేస్తా అంటాడు. అంటే ఆ టైంలో వాళ్ళు ఇంత స్వార్థంగా ఏం ఆలోచించలే, సైన్స్ను హెల్ప్ చేయాలనే అనుకున్నారు. ఈ జక్వలిస్ బెల్మౌంట్ లేకపోతే మనం సక్సెస్ అయ్యేటోళ్ళమే కాదు. ఆయననే వచ్చి ఫస్ట్ మొట్టమొదటి రాకెట్ను ప్రయోగిస్తారు మన దగ్గర. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మనం రాకెట్ పంపాలా, రాకెట్ ప్రయోగ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయాలంటే మనం ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి కదా. ఈ భూమి ఉన్నదనుకో, భూమి ఇట్లా గుండ్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం సర్ఫేస్ మీద ఉన్నాం. సర్ఫేస్ మీద ఇప్పుడు మనం కూర్చున్నాం భూమి సర్ఫేస్ మీద. మనకి ఇప్పుడు ఏమైనా వెలాసిటీ ఉందా? ఏం వెలాసిటీ లేదు. అంటే మనకు వేగం ఏం లేదు. మనం కూర్చొని ఉన్నాం కదా, మన వేగం 0. భూమి సర్ఫేస్ మీద ఉన్నాం. ఇప్పుడు భూమి మధ్యలో గ్లోబ్, భూమధ్య రేఖ అనేది ఒకటి ఉంటుంది. అంటే భూమధ్య రేఖ కాంచి భూమి తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ భూమధ్య రేఖ దగ్గర భూమి యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 1670 km/h ఉంటుంది భూమధ్య రేఖకు దగ్గర. అంటే మన భారతదేశంలో ఈ భూమధ్య రేఖకు దగ్గర ఏ ప్రాంతం ఉన్నదని అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. భారతదేశానికి దగ్గర భూమధ్య రేఖకు దగ్గర ఏ ప్రాంతం ఉంది అబ్జర్వ్ చేస్తే కేరళ రాష్ట్రము కొంచెం అటు ఇటు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది అన్నట్టు. కేరళ రాష్ట్రం ఎందుకు ఈ ప్లేస్ను అబ్జర్వ్ చేస్తానంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, అంటే ఈ ఈక్విటోరియల్ ఎలక్ట్రోజెట్ ఫినామినా అనేది ఆ ప్లేస్ నుంచి వెళ్ళి మనం పంపవచ్చు. అంటే మినిమం స్పీడ్ ఉంటుంది దానికి. మనం ఏం కొంచెం స్పీడ్ పంపించినా అది బుష్ అనిపోతుంది అన్నట్టు రాకెట్. అంటే ఏ ప్రపంచంలో ఉన్న రష్యా వాళ్ళదైనా అమెరికా వాళ్ళదైనా అన్ని కూడా భూమధ్య రేఖకు అటు కొంచెం ఇటు కొంచెం దగ్గర, ఎగ్జాక్ట్ వరకు భూమధ్య రేఖ ఉండదు. అంటే ఒక ఆఫ్రికా ఖండానికే ఉన్నది. కానీ వాళ్ళు ఇంకా రాకెట్ పంపించే అంత డెవలప్ కాలేదు. పాపం వాళ్ళు కొంచెం పూర్ ఉన్నారు. ఎందుకంటే ఆఫ్రికా ఖండం అనేది గొప్ప దేశం. అది అంటే ప్రపంచానికి నాగరికత నేర్పించింది అదే. ఎందుకంటే వాళ్ళు ఈజిప్ట్ సివిలైజేషనే గొప్ప సివిలైజేషన్. కానీ ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ దేశం కొంచెం దీనస్థితిలో ఉంది కావచ్చు. సైంటిఫిక్ టెంపర్, మనుషులు ఉన్నారు, వనరులు ఉన్నాయి, కానీ దాన్ని వాడుకునేటటువంటి శక్తి తక్కువ ఉన్నది. అదే ప్రాబ్లం. అయితే వీళ్ళు ఏం చేసిరంటే కేరళ రాష్ట్రంలో తుంబా అనేటటువంటి ప్లేస్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తుంబాలో కూడా సెయింట్ మేరీ మగ్దలిన్ చర్చ్ అది అనుకూలమైన ప్లేసు. అది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేసు. అది సముద్రానికి కూడా, అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్. ఒకవేళ రాకెట్ మిస్ఫైర్ అయినా కూడా అరేబియా సముద్రంలో వేసేయచ్చు. అంటే మనుషులకు ఎవరికి హార్మ్ఫుల్ కాకుండా ఉంటుంది. ఆ చర్చి దగ్గరికి పోయి చర్చి పాస్టర్ రెవరెంట్ డాక్టర్ పీటర్ బెర్నర్డ్ పెరియర్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన చాలా గొప్ప మేధావి, ఆయన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఆయన దగ్గరికి పోయి సైంటిస్టులు అంతా కూడా, అంటే ఆల్రెడీ వీళ్ళు PRL ల్యాబ్ ఉంది కదా, PRL ల్యాబ్లో ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, తర్వాత మెనన్, ఇట్లా చాలామంది సైంటిస్టులు అందరూ, ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అందరూ పోయి ఆయనతో నెగోషియేట్ చేస్తారు అన్నట్టు. ఈ చర్చి మాకు కావాలా, దేనికోసం కావాలా, రాకెట్ పంపించడానికి ఒక సెంటర్గా వాడుకుంటాం మేము దీన్ని అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగితే మరి చర్చ్ అంటే అది ఒక్కరిది కాదు కదా, విలేజ్ మొత్తంది. మీరు సండే రోజు మీటింగ్కి రండి అని, మీరు సండే చర్చ్ ప్రేయర్ మీటింగ్కి రండి, ఆ రోజు మాట్లాడదాం.
అని ఆయన ఫస్ట్ ఒప్పుకోడు. తర్వాత వీళ్ళు కన్విన్స్ చేస్తారు, ఇట్లా మన దేశానికి అవసరం ఉన్నది, మీకు వేరే దగ్గర కట్టిస్తాము, ఆల్రెడీ వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు, పెద్ద ప్రాబ్లం కాదు, మీకు మనీ అవి అరేంజ్ చేస్తాము అని అంటే సండే రోజు రండి అని. సండే రోజు పెద్ద కాంగ్రిగేషన్, అది పెద్ద చర్చి, సెయింట్ మేరీ మెగ్దలిన్ చర్చ్, పెద్ద చర్చి, సిఎస్ఐ చర్చ్, అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియన్, సిఎస్ఐ వాళ్ళ చర్చి. పాస్టర్ ప్రీచింగ్ చేస్తాడు. ప్రీచింగ్ చేసిన తర్వాత ఈ సైంటిస్టులు అందరినీ చెప్తాడు అన్నట్టు. ఆయన ఇది ఏపీజే అబ్దుల్ కలాము ఇగ్నైట్ మైండ్స్ అనేటటువంటి ఒక బుక్ రాస్తాడు. తన ఇగ్నైట్ మైండ్స్లా ఈ ఇన్సిడెంట్ రాస్తాడు ఆయన. అంటే విక్రమ్ సారాభాయి ఎట్లా హ్యాండిలింగ్ చేసిండు చర్చి పాస్టర్ను, చర్చి కాంగ్రిగేషన్ను ఒప్పించి ఎట్లా ఇయ్యగలిగింది. తర్వాత అన్లీచింగ్ ఇండియా ఇన్ ద పవర్ అని ఒక బుక్ ఉంటుంది. ఇది కూడా ఏపీజే అబ్దుల్ కలాంది. ఈ 2 బుక్లలో కూడా ఈయన రాస్తాడు అన్నట్టు. విక్రమ్ సారాభాయి ఆయన గురువు అన్నట్టుగా, ఏపీజే అబ్దుల్ కలాం గురువు. ఎందుకంటే ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిండు, స్పేస్ ప్రోగ్రాంలు అన్నిటి మీద ఆయననే ట్రైనింగ్ ఇచ్చిండు, ఆయన గురువు అన్నట్టుగా. ఆయన చనిపోయే గంట ముందు కూడా ఏపీజే అబ్దుల్ కలాంతో మాట్లాడతాడు అన్నట్టు. అంత క్లోజ్ అటాచ్మెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ అన్నట్టు. ఆయన దాంట్లో రాస్తాడు, ఇగ్నైట్ మైండ్స్ బుక్లో ఏం రాస్తాడంటే, చర్చి పాస్టర్ ప్రీచింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఆమెనే అంటారు లాస్ట్. అప్పుడు చెప్తాడు అన్నట్టు, మతం మనము అంటే క్రీస్తు భక్తులుగా మనం క్రీస్తును సంతోషపరచాలా, మనం సంతోషంగా ఉండాలని క్రీస్తును ప్రార్థిస్తాను. వీళ్ళు ఈ విక్రమ్ సారాభాయి కూడా మనం సంతోషంగా ఉండడం కోసం స్పేస్ సైన్స్ ప్రమోట్ చేయాలనుకుంటాడు ఆయన. ఆయన పర్సనల్ కాదు, దేశానికి మన ఏమేందో మనం సంతోషంగా ఉండడం కోసమే ప్రేయర్ చేస్తాను. మనం ప్రేయర్ చేసేది ఈ ప్లేస్లో మనం సంతోషంగా ఉండడం కోసం, వీళ్ళు కూడా వర్క్ చేసేది ఈ ప్లేస్ కోసం, మనుషులు సంతోషంగా ఉండడం కోసమే. మన ఎయిము వీళ్ళ ఎయిమ్ కూడా ఒకటే. కాబట్టి మనం ఈ ప్లేస్ను వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాము, మీ ఒపీనియన్ ఏంటిది అని అడుగుతాడు అన్నట్టు. అడిగితే అందరూ సైలెంట్గా ఆమెన్ అంటారు అన్నట్టు. కొంచెం సేపు సైలెంట్ ఉండి ఆమెన్ అంటే అందరూ క్లాప్స్ కొడతారు. వాళ్ళు ఇక రెడీ టు యాక్సెప్ట్, విల్లింగ్ ఇస్తారు. అంటే అప్పటి నుంచి దానికి నేమ్ ప్లేట్ పెడతారు, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. అది తుంబాలో ఉంటుంది. ఆ తుంబాలో అదే సెంటర్ను వాళ్ళు ఏం చేస్తారంటే తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటటువంటి దాన్ని పేరు పెట్టి దానికి స్టార్ట్ చేస్తారు. ఆడ స్టార్ట్ చేసిన తర్వాత ఇది 62లో కదా, వితిన్ 1 ఇయర్లోనే, ఎంత తెలివికల్లోడు చూడండి విక్రమ్ సారాభాయి. వితిన్ 1 ఇయర్లోనే ఇప్పుడు రాకెట్ తయారు చేసి మనం ఇదంతా పంపించాలంటే కష్టం. కాబట్టి ఒక రాకెట్ కొందాం అనుకుంటారు వీళ్ళు. అమెరికా నుంచి ఒక $6,000 నైక్ అపాచీ అనేటటువంటి సౌండింగ్ రాకెట్ కొంటారు. రాకెట్ అంటే ఇప్పుడు మన నట్లు బోట్లు అన్ని బిగించాలి, ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఉంటుంది, అక్కడ రాకెట్లే తయారు చేస్తారు. ఇవన్నీ తీసుకుపోయి మనం బాలాసూర్లో పిట్ చేస్తాం అన్నట్టు, లేకపోతే మనము సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఫిట్ చేస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర తయారవుతుంది. కాబట్టి వీళ్ళు నైకీ అపాచీ అనేటటువంటి సౌండింగ్ రాకెట్ను యూఎస్ఏ నుంచి కొంటారు. కొన్నప్పుడు యూఎస్ఏలో నాసా వాళ్ళు నవ్వుతారు అన్నట్టు, వీళ్ళకు ఏం లేదు, వీళ్ళు రాకెట్ పంపిస్తారట, అసలు దాని మీద ఐడియానే లేదు వీళ్ళకు. వీళ్ళు రాకెట్ పంపిస్తారని నాసా వాళ్ళు నవ్వి, వీళ్ళు ఏం చేస్తారు అంటే నాసా వాళ్ళు డబ్బులు, వాళ్ళు యుఎస్ అంటేనే అది బిజినెస్ కమర్షియల్ పీపుల్, వాళ్ళు తయారు చేసేదే అమ్ముకోవడానికి. కాబట్టి వాళ్ళు $6,000 తీసుకుంటారు, అమ్మేస్తారు. కానీ ఇండియా నుంచి వెళ్ళి చాలా పబ్లిక్ నుంచి వెళ్ళి రెవల్యూషన్ వస్తుంది. అంటే ఆ కాలం 1961, 62, 63 కాలం ఏంటిదంటే భారతదేశానికి తిండే సక్కగా ఉండదు. చైనా వార్ వస్తుంది, అటు ఇది ఉంది, చాలా ప్రాబ్లమేటిక్. తినడానికే లేదు, అంటే తినడానికే తిండి లేదు, మీసాల సంపంగి అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ మీద పెద్ద లెవెల్లో తిరుగుబాటు చేస్తారు. కమ్యూనిస్ట్ లీడర్లు తిరుగుబాటు చేస్తారు, తర్వాత సాధారణమైన పౌరులు తిరుగుబాటు చేస్తారు. కానీ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ కమిట్మెంట్ ఉంది కదా, విక్రమ్ సారాభాయి, హోమీ జహాంగీర్ బాబా కమిట్మెంట్ను ఆయన చాలా మెచ్చుకుంటాడు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు ఇనిషియేటర్స్, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే మన భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంకరేజ్ కాదు ఇక అసలే. వీళ్ళు ఏదో ఒకటి చేస్తామంటారు, సక్సెస్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి చేయనియండి అని ఆయన $6,000 ఇచ్చి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం అరేబియా సముద్రం నుంచి కొచ్చిన్ త్రివేంద్రం షిప్ యార్డ్కి వస్తాయి అవి,
అప్పుడు ఫ్లైట్ అంతా యాక్సెస్ లేదు. త్రివేంద్రం షిప్ యార్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత షిప్ యార్డ్ నుంచి ఎడ్ల బండ్ల మీద వాళ్ళు పట్టుకొస్తారు రాకెట్ విడిభాగాలు, సైకిల్ మీద రాకెట్ని తీసుకుపోతారు. అదే చర్చి పాస్టర్ రూమ్ ఉంటుంది కదా, చర్చి ప్రేయర్ చేయడానికి ఒక హాల్ ఉంటుంది, పాస్టర్ ఉండడానికి ఒక హాల్ ఉంటుంది. పాస్టర్ ఉండే హాల్లో వీళ్ళన్నీ బిగిస్తూ అంటారు అన్నట్టు. ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ వీళ్ళందరూ వీళ్ళ పని అదే. అవన్నీ పిల్లల లోళ్ళన్నీ బిగించుడే వీళ్ళ పని. బిగించిన తర్వాత వీళ్ళు ఆ మొట్టమొదటి రాకెట్ను ఆ చర్చి ముందు నుంచేలే పంపిస్తారు. ఆ చర్చి ముందు నుంచేలే పంపిస్తారు. 63లా వీళ్ళు సౌండింగ్ రాకెట్ను పంపించడానికి ప్లాన్ పెట్టుకుంటారు. కానీ వీళ్ళకు టెక్నాలజీ తెలియకపోతే యుఎస్ నాసాని అడగాలి. కానీ నాసా వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళు ఇయ్యరు. కాబట్టి ఫ్రాన్స్ ఆల్రెడీ జెక్వస్ బ్లానెట్ అనేటటువంటి సైంటిస్టు ఫ్రాన్స్లో సిఎన్ఈఎస్ అనేటటువంటి ఫౌండరు, స్పేస్ ప్రోగ్రామ్ అది కూడా సిఎన్ఈఎస్ అని మన దగ్గర ఇస్రో ఎట్లనో అక్కడ సిఎన్ఈఎస్ అతన్ని పిలుచుకుంటాడు. అతను ఇక్కడికి వస్తాడు, తుంబాకు వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత మరి లాంచ్ ప్యాడ్ వెహికల్ కావాలి కదా, అది వాళ్ళు రష్యా నుంచి తెచ్చుకుంటారు. రష్యా వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. రష్యా, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి మన భారతదేశం ముగ్గురు కలిసి సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తారు. 63లా నైకీ అపాచ్ అనేటటువంటి సౌండింగ్ రాకెట్ను ఫాస్ట్ అటెంప్ట్ ఈజ్ సక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. సెయింట్ మగ్డలిన్ మేరీ చర్చ్ ముందు వాళ్ళు ఆ కొబ్బరి చెట్టు ముందు రాకెట్ని పంపిస్తారు. ఇది సక్సెస్ కాగానే ఒక బూస్టింగ్ లాగా వస్తుంది అన్నట్టు ఇండియాకు. ఫస్ట్ అట్లనే కొట్టేసిన తర్వాత నాసా వాళ్ళు ఏం చేస్తారు అంటే, అమెరికా ఏదైనా అది వాణిజ్య దేశం, బిజినెస్ కావాలి, వాళ్ళు ఉన్న అంటే వాళ్ళు ఇండస్ట్రియల్గా తయారు చేసిన వస్తువులను వేరే వాళ్ళకి అమ్మాలా. వాళ్ళకు ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక థాట్ వస్తుంది నాసా వాళ్ళకు. 1966లా నాసా నుంచి ఒక సైంటిస్ట్ని పంపిస్తారు. ఆయన పేరు డాక్టర్ థామస్ ఓ పేనే అనేటటువంటి సైంటిస్ట్ని పంపించి ఆయన SITE అనేటటువంటి ఒక ప్రోగ్రామ్, శాటిలైట్ ఇన్స్ట్రుమెంటల్ టెలివిజన్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామును ఇంప్లిమెంట్ ఒక 5000 గ్రామాలలో భారతదేశంలో శాటిలైట్ వ్యవస్థ ద్వారా టెలివిజన్లు పనిచేయాలని, శాటిలైట్ వ్యవస్థ ద్వారా టెలివిజన్లు పనిచేయడం కోసమని ఒక ప్రోగ్రామ్ను 1966లో MOU కుదుర్చుకుంటారు. దాని మీద విక్రమ్ సారాభాయ్ తర్వాత థామస్ ఓ పెనే ఇద్దరు సైన్ చేస్తారు. అంటే వాళ్ళు నవ్వుకున్నటువంటి వాళ్ళే 3 సంవత్సరాల తర్వాత 63లో మనం పంపిస్తే 66లో వాళ్ళు MOU చేస్తారు. దాన్ని 75లో మనం సక్సెస్ఫుల్గా అది శాటిలైట్ లాంచ్ చేస్తాం. మనం తర్వాత అది మన విలేజ్లకు ఇస్తాం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మనం సక్సెస్ఫుల్గా ఇస్తాం. తర్వాత వీళ్ళు 69 వచ్చిన తర్వాత ఈ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థను డిమాలిష్ చేసి దాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా రూపాంతరం చెందిస్తారు. ఇస్రో 1969లో స్టార్ట్ చేస్తారు. దానికి చైర్మన్ ఫస్ట్ డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్. ఇస్రోకు ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్. 69 నుంచి తను చనిపోయేంత వరకు 71 వరకు ఆయనే ఉంటాడు. 69 తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనం ఒక శాటిలైట్ పంపాలా, ఎందుకంటే ఏ దేశమైనా దానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది కదా, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఒక శాటిలైట్ను పంపాలని, అంటే భూమి యొక్క ఉపరితలం మీద ఏమేమి జరుగుతాయి అని తెలుసుకోవడం కోసం ఒక శాటిలైట్ను పంపాలని ఆర్యభట్ట అనేటటువంటి శాటిలైట్ ప్రోగ్రామ్కు రూపకల్పన చేసింది విక్రమ్ సారాభాయ్. ఆర్యభట్ట అనేటటువంటి శాటిలైట్ దానికి రూపకల్పన చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామును లాంచ్ చేస్తా అంటాడు. లాంచ్ చేసే మధ్యలోనే ఏమవుతుంది అని అంటే, ఆ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. అంటే సైంటిస్టులు ఉంటారు, ఆ ప్రోగ్రామ్ చేస్తారు. అది 75లో అది సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తారు. ఈలోపే ఓమీ జహంగీర్ బాబా అనేటటువంటి వ్యక్తి 1966లో విమాన ప్రమాదంలో చనిపోతాడు. ఆయన చనిపోతే ఆయన ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఉండే. ఆయన తర్వాత ఎవరిని ఇవ్వాలా, ఇందిరాగాంధీ బాగా ఆలోచిస్తుంది. ఆ ఫీల్డ్లో ఎవరున్నారు, సివి రామన్ స్టూడెంట్స్ అని చూస్తే విక్రమ్ సారాభాయ్. కాబట్టి విక్రమ్ సారాభాయ్ 66లో
బాబా అటామిక్ ఒమీ జహాంగీర్ బాబా తర్వాత ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా నియమితులవుతాడు. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఈయన కమిషన్ చైర్మన్గా నియమితులు అయిన తర్వాత ఈయన జైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత వీళ్ళు నాన్ వెజ్ తినరు, చాలా సాఫ్ట్ ఫుడ్ తింటారు. తర్వాత వీళ్ళు వేరే వాళ్ళకు హామ్ చేయరు, వీళ్ళే దానం చేస్తారు. అంటే ఈయన సొంత డబ్బులు పెట్టే రీసెర్చ్ చేస్తాడు, వేరే చేయరు. కాబట్టి ఈయన ఏం చేసిండంటే అంతకుముందు హోమీ జహాంగీర్ బాబా టైంలో, వాళ్ళు పార్సీ హోమీ జహాంగీర్ బాబా వాళ్ళ టైంలో భారతదేశం అణుశక్తి మీద అటామిక్ బాంబుల మీద రీసెర్చ్ చేసింది. ఈయన ఇది వినాశనానికి కారణం అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించి ఈయన ఈ అణుశక్తిని ప్రజలకు ఉపయోగపడేటట్లు ఎట్లా చేయాలా ఆ ప్లాన్లు వేస్తాడు అన్నట్టు. ఈయన వేసి ఈ అణుశక్తి సంస్థ చైర్మన్ ఉన్నప్పుడు ఈయన 2 రీసెర్చ్ లాబొరేటరీలు స్టార్ట్ చేస్తాడు. ఒకటి కల్పకంలా న్యూక్లియర్ ఫాస్టర్ బ్రీడ్ రియాక్టర్ అని, న్యూక్లియర్ ఫాస్టర్ బ్రీడ్ రియాక్టర్ కల్పకంలా తమిళనాడులో స్టార్ట్ చేస్తాడు. అది ఇప్పుడు పాపులర్ ఇన్స్టిట్యూట్ అది. తర్వాత వేరింగ్ ఎనర్జీ సైక్లోట్రాన్ రీసెర్చ్ సెంటర్ అని, ఇది కూడా అటామిక్ ఎనర్జీ సంస్థ కిందికి వస్తుంది, కలకత్తాలో స్టార్ట్ చేస్తాడు. బిగ్ బ్యాంగ్ థియరీలో సైక్లోట్రాన్లను మనం సప్లై చేసినాం ఈ సైక్లోట్రాన్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ నుంచి. అంత గొప్ప రీసెర్చ్ సెంటర్ అది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది ఎస్టాబ్లిష్ చేసి ఈ 2 రీసెర్చ్ సెంటర్లను ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎప్పుడు 1969లోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు. 71లా దురదృష్టవాస్తు ఈయన త్రివేంద్రంలో ఒక హోటల్లో ఉంటారు వీళ్ళు. అంటే బీచ్ ఏరియాలో కోవలం అనేటటువంటి బీచ్, ఆ త్రివేంద్రంకు దగ్గర ఉంటాయి, చాలా బీచ్లు ఉంటాయి కేరళలో. కోవలం అనేటటువంటి ఒక బీచ్, హల్సియోన్ అనేటటువంటి ప్రాంతం అది. ఒక హోటల్ రూమ్ లో ఈయన ఆ రోజు చనిపోయాడు. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత, ఈయన చనిపోకంటే ముందు ఇంకా ఎన్ని రీసెర్చ్ సెంటర్లు స్టార్ట్ చేసిండని మనం చూస్తే, చనిపోయిన తర్వాత ఈయన చాలా పేరు వచ్చింది, అది మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఈయన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ రీసెర్చ్ లాబొరేటరీలు, మొట్టమొదటి రీసెర్చ్ లాబొరేటరీ ఏమని చెప్పిన మనం ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అహ్మదాబాద్. ఇది ఇస్రోకు సంబంధించినటువంటి ల్యాబ్. దీంట్లో ఏం చేస్తారు అంటే మనం శాటిలైట్ లో పెట్టేటటువంటి కెమెరా లెన్సెస్ ఉంటాయి కదా, ఈ లెన్సెస్ ని అక్కడ తయారు చేస్తారు, దాన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత కమ్యూనిటీ సైన్స్ సెంటర్ అంటే ఈయన చిన్న పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది అన్నట్టు ఈయనకు. కాబట్టి సైన్స్లో పిల్లల్ని ఎట్లా మనము ఎంకరేజ్ చేయాలి అని కమ్యూనిటీ సైన్స్ సెంటర్ అనే దాన్ని ఒకటి స్టార్ట్ చేస్తాడు, అహ్మదాబాద్లో స్టార్ట్ చేస్తాడు. తర్వాత వీళ్ళ భార్య పాపులర్ డాన్సర్ మృణాలిని అని, పాపులర్ డాన్సర్. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. యాక్చువల్లీ ఆమె పెళ్ళి చేసుకొని అంటది, ఆమె నేను డాన్స్ కదా ఎవరైనా నన్ను ఎంకరేజ్ చేయరని పెళ్ళి చేసుకొని అంటది. ఈయన కొడైకెనాల్ పోతాడు అన్నట్టు. కొడైకెనాల్లో వీళ్ళు ఒక అబ్జర్వేటర్ పెట్టుకుంటారు. ఆ అబ్జర్వేటర్లో రీసెర్చ్ చేయడానికి పోతే ఒకసారి ఆమెను కలుస్తాడు అన్నట్టు. కలిస్తే ఆమె ఈయనను చూసిన తర్వాత ఇష్టపడుతుంది. ఇష్టపడితే క్విట్ ఇండియా మూమెంట్ ఉంది కదా, క్విట్ ఇండియా మూమెంట్ 1942, క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఈయన ఆమె ఒక పూజారి, అంతే, ముగ్గురే ఉంటారు అన్నట్టు. పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. వీళ్ళ హనీమూన్ కూడా రైలు పోతా అంటే క్విట్ ఇండియా మూమెంట్లో రైళ్ళన్నీ బంద్ చేస్తారు. వీళ్ళ హనీమూన్ కూడా రైల్లోనే జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక వారం రోజుల వరకు బంద్ చేస్తారు రైళ్లను. వాళ్ళిద్దరికి ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరు పుడతారు వాళ్ళకు. కూతురు అంటే వీళ్ళ భార్య కోసం అని డర్పన్ ఫైన్ ఆర్ట్స్ సెంటర్ అని ఒక సెంటర్ను అహ్మదాబాద్లో స్టార్ట్ చేస్తాడు. అంటే దాంట్లో ఫైన్ ఆర్ట్స్ అంటే కళల గురించి నేర్పిస్తారు అన్నట్టు. ఆమె దానికి డైరెక్టర్గా ఉంటారు, దాన్ని నేర్పిస్తారు. నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే మన హైదరాబాద్లో ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మొట్టమొదటిసారి ఈయననే ఫౌండర్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ ఇందిరాగాంధీతో మాట్లాడి భారతదేశం ఎలక్ట్రానిక్ రంగంలో ఇప్పుడు మనం ఎట్లయితే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మనం ఇప్పుడు స్టార్ట్ చేసినామో, ఇప్పుడు 3 సెమీ కండక్టర్ టాటా వాళ్ళు స్టార్ట్ చేసిరు, అట్లనే ఇందిరాగాంధీ హయాంలో ఈసీఐఎల్ అనేటటువంటి ఒక కంపెనీ, ఈయన ఆ సారథ్యంలోనే, ఈయన ఆలోచనే అది, విక్రమ్ సారాభాయే దానికి ఫౌండర్ చైర్మన్. దాని తర్వాత దాన్ని ఏఎస్ రావు దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. తర్వాత ఇంకొకటి
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే జోధ్పూర్ బీహార్లో ఉంటుంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మనం యురేనియాన్ని యురేనియం అవసరమే కదా మనకు ఎనర్జీకి. సో దాన్ని ఈయన స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇంకా ఏం స్టార్ట్ చేస్తాడంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇది ఇస్రోకు హార్ట్ అన్నట్టు. అంటే ఇస్రో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా స్పేస్ అప్లికేషన్ సెంటర్లోనే చేస్తుంది ఇస్రో. ఇది అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్లో ఇప్పటికే 3 ల్యాబొరేటరీలు ఉన్నాయి ఇస్రో. ఒకటి పిఆర్ఎల్, 2 స్పేస్ అప్లికేషన్ సెంటర్, 3 కమ్యూనిటీ సెంటర్. ఈ 3 ల్యాబొరేటరీలను కూడా ఈయననే స్టార్ట్ చేస్తాడు, విక్రమ్ సారాభాయే స్టార్ట్ చేస్తాడు. దీనికి తోడు ఈయన అణుశక్తి సంస్థకు చైర్మన్గా ఉన్నప్పుడు ఈయన 2 అణుశక్తి సంస్థలను స్టార్ట్ చేస్తాడు. ఒకటి సైక్లోట్రాన్ రీసెర్చ్ సెంటరు, 2 కల్పకం న్యూక్లియర్ ప్లాంట్. ఈ 2 ప్లాంట్లను ఈయన పెడతాడు. అంటే భారతదేశంలో ఒక వ్యవస్థలను నిర్మించేటటువంటి ఒక కన్స్ట్రక్టర్ ఈయన. ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ అమౌంట్ను ఇండియాకు సమకూరుస్తాయి. అసలు ఇస్రో అనేది పెద్ద ఆర్థిక ఆధారం. ఇస్రోగా రూపాంతరం చెందించి ఆయన 1969లో దాన్ని ప్రపంచంలో ఇస్రో అనేది ఇప్పుడు మనం 4వ దేశం అయినాం. అంటే చంద్రుని మీదకి మనం రోవర్ను ల్యాండర్ను పంపించిన వ్యక్తులల్లా చైనా, రష్యా, అమెరికా, తర్వాత మనమే ఇండియానే. ఈవెన్ ఫ్రాన్స్ను కూడా మనకి వెనకకి నెట్టేసినాం. అంటే గొప్పనైనటువంటి బీజం అనేది ఈయన వేసిపోయింది అన్నట్టు. ప్లస్ ఈయన పిఆర్ఎల్ ల్యాబ్ స్టార్ట్ చేసి దాంట్లో ఈయన స్టూడెంట్స్ని పెట్టుకొని వాళ్ళకి స్పేస్ మీదనే వాళ్ళకి విజ్ఞానాన్ని నేర్పించిండు. దాన్ని బట్టి వాళ్ళందరూ ఈయన తర్వాత దాన్ని కంటిన్యూ చేసిరు అన్నట్టు. ఈయన తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్ దానికి చైర్మన్ అండి ఇస్రోకు. ఆయన చైర్మన్ అయిన తర్వాత అప్పటి వరకు మనకు లాంచ్ ప్యాడ్ లేదు. మనం ఆర్యభట్ట శాటిలైట్ను మనం తయారు చేసుకున్నాం. కానీ ఈ శాటిలైట్ ఎక్కడి నుంచి పంపాలా? రష్యా నుంచి పంపించినాం. మనం రష్యా కాస్మోడ్రోమ్ నుంచి మనం పంపించినాం. సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినాం మనం దాన్ని 75లో. తర్వాత 75 తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్కి ఒక థాట్ వచ్చింది, మనమే ఓన్గా ఎందుకు పంపించకూడదు? ఎందుకంటే మనం వేరే వాళ్ళ దేశంలో పంపిస్తే పుణ్యానికి ఏం పంపరు వాళ్ళు. మనం డబ్బులు పే చేస్తేనే వాళ్ళు పంపుతారు. ఎందుకంటే వాళ్ళకి పొల్యూషన్ ఉంటుంది, ఎనర్జీ ఇవ్వాలి, అంటే ఫ్యూయల్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి ఫ్రీగా రావు కదా. కాబట్టి వాళ్ళు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో శ్రీహరికోటను ఎస్టాబ్లిష్ చేస్తారు. శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ అన్నట్టు. శ్రీహరికోట నుంచి మనం శాటిలైట్లను పంపించుకోవచ్చు. ఇట్లా చాలా శాటిలైట్లు మనం ఇప్పుడు శ్రీహరికోట నుంచి పంపిస్తాను. మన దేశమే కాదు, ప్రపంచంలో లండన్కి పంపించినాం, అమెరికాకి పంపించినాం మనం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కొత్తగా స్టార్టప్లు వచ్చినవి, ఆ స్టార్టప్లో కూడా మనం శాటిలైట్లు పంపిస్తాను. అంటే కమర్షియల్గా స్పేస్ నుంచి చాలా మనం బిజినెస్ చేస్తాను. అంటే దీని అన్నిటికీ ఎవరు? విక్రమ్ సారాభాయే దానికి ఆద్యుడు అన్నట్టు. అంటే బిలియన్స్ ఆఫ్ రూపీస్ మనకు ఇండియాకు వస్తున్నాయి. విక్రమ్ సారాభాయే దానికి ఆద్యుడు. తర్వాత ఈసీఎల్ కంపెనీ తను పెట్టిన తర్వాత ఈ ఈసీఎల్ కంపెనీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇదే తయారు చేసింది. ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యూజ్ చేసిన మొట్టమొదటి దేశం కూడా ఇండియానే. అవునా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం బ్యాలెట్లు లెక్క పెట్టాలంటే అమెరికా 3 నెలలు పడుతుంది బ్యాలెట్ లెక్క పెట్టడానికి. మనం 100 కోట్ల పైన ఉన్నాం. కాబట్టి మనం లెక్క పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది కదా. కాబట్టి మిషనరీ ఉన్నది కాబట్టి మనం చేయగలుగుతాను. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వేరే దేశాలకు ఎగుమతి చేస్తాను. మనం వేరే దేశాలు ఏవైతే మనం తీసుకుంటానో వాటికి ఎగుమతి కూడా చేస్తాను. అంత గొప్పనైనటువంటి సెంటర్ను ఆయన లాంగ్ దార్శనికత అన్నట్టు, గొప్పనైనటువంటి వ్యక్తి ఈయన. ఇంత దార్శనికతగా ఉన్నది విక్రమ్ సారాభాయ్కి. తర్వాత ఈయన ఇన్ని రీసెర్చ్ సెంటర్లను స్టార్ట్ చేసిన తర్వాత ఇంత కంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత ఇంకా ఏం చేసిండు ఈయన కంట్రిబ్యూషన్ ఏంటిది? మనం ఈయన తర్వాత లెగసీ మాట్లాడుకుందాం. ఈయన ఏం చేసిండంటే 63 నుంచి 69 వరకు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంకోస్పార్కు చైర్మన్గా ఉన్నాడు. ఈయననే స్టార్ట్ చేసిండు దాన్ని, ఈయననే చైర్మన్గా ఉన్నాడు. 69 దాన్ని డిజాల్వ్ చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 69 నుంచి 71 వరకు ఈయననే చైర్మన్ ఉన్నాడు. చనిపోయేంత వరకు ఈయన చైర్మన్, యాజ్ ఏ చైర్మన్గా చనిపోయాడు. ఆ ఒక్కదానికే చైర్మన్ కాదు ఈయన, ఇంకా చాలా రీసెర్చ్ ల్యాబొరేటరీలకు చైర్మన్ ఉన్నాడు. 65 నుంచి 71 వరకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చైర్మన్గా ఉన్నాడు. 66 నుంచి 71 వరకు చనిపోయే వరకు ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కు చైర్మన్గా ఉన్నాడు. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కు
చైర్మన్గా ఉన్నాడు. 63 నుంచి 71 వరకు చైర్మన్ ఆఫ్ ద స్పేస్ అప్లికేషన్ సెంటర్. మనము అహ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ పెట్టుకున్నాం అన్నాం కదా, దానికి కూడా ఈయన చైర్మన్గా ఉన్నాడు. ఇన్ని చైర్మన్లుగా ఒకే టైంలో ఒక మైండ్ ఎంత స్ట్రగుల్ అవుతుంది. మనం ఒక కంపెనీకి చైర్మన్ ఉంటేనే, ఒక కంపెనీలో 1000 మంది పని చేస్తారు అనుకో, ఆ 1000 మందికి ఏం పని ఇవ్వాలా, ఏం చేపియాలా, మనం ఏ ప్రాజెక్టు తేవాలా, ఇవన్నీ ఆలోచించాలి కదా. బర్డెన్ కూడా ఎక్కువైపోయింది పాపం ఈయనకు. తర్వాత ఈయన అదే కాదు, ఈయన కొన్ని పొజిషన్లు కూడా హోల్డ్ చేసిండు. ఏమేమి పొజిషన్లు హోల్డ్ చేసిండంటే 1962లో ఫిజిక్స్ ఛాంబర్కు ఈయన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఫిజిక్స్ సెక్షన్కు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు. 1970లో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ప్రపంచంలో ఉంటుంది. ఇది అన్ని దేశాల యొక్క ఆటమిక్ ఎనర్జీలను వీళ్ళు కంట్రోల్ చేస్తారు అన్నట్టు. అంటే బాంబులు తయారు చేయకుండా, బాంబులు ఎక్కువ తయారు చేసినా కూడా మీరు దాచిపెట్టుకొని ఉండండి, వేరే దేశంలో ప్రయోగించకుండా ఉండేదానికి. దానికి వియన్నాలో జరుగుతుంది అన్నట్టు. వియన్నాలో 1970లో జరిగేటటువంటి కాన్ఫరెన్స్కు ఈయన చైర్మన్ అయింది, IAEకి. అంటే ఈయన ఎంత పాపులరో చూడండి. తర్వాత 1971లో ఏ నాసా అయితే నవ్వుకున్నదో అదే నాసా ఈయనను US పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది. దానికి వైస్ చైర్మన్గా పెట్టుకున్నారు ఈయనను. అదే అమెరికా వాళ్ళు ఈయనను వైస్ చైర్మన్గా పెట్టుకున్నారు 1971లో. వైస్ చైర్మన్గా పెట్టుకున్నారు. తర్వాత మన భారతదేశం కూడా ఈయనకి ఏమి సత్కరించలేదా అంటే సత్కరించింది. 1962లో శాంతి స్వరూప్ భట్నాగర్ అనేటటువంటి అవార్డుతో సత్కరించింది. ఇది శాస్త్ర రంగాల్లో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చేటటువంటి గొప్ప పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్. ఈయన శాంతి స్వరూప్ భట్నాగర్ను ఎంప్లాయీగా పెట్టుకున్నాడు. అహ్మదాబాద్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇండస్ట్రియల్ అని ఒక ల్యాబ్ స్టార్ట్ చేసిరు కదా వీళ్ళు, దానికి ఈయన ఎంప్లాయీగా పెట్టుకున్నాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అన్నట్టు శాంతి స్వరూప్ భట్నాగర్ అన్నట్టు. ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డుని ఈయనకి ఇచ్చారు 1962లో. 66లో ఈయన అటామిక్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఈయనకు పద్మభూషణ్ వచ్చింది. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత 1972లో వీళ్ళ కూతురు తీసుకుంటుంది మల్లిక. 1972లో పద్మ విభూషణ్ కూడా ఇస్తారు పద్మ విభూషణ్. తర్వాత ఈయన ఈ పొజిషన్లు 3 పొజిషన్లు ఈయన అక్వై చేసిండు అని చెప్పినాం కదా. తర్వాత ఈయన కంట్రిబ్యూషన్ కూడా మనం చెప్పినాం, ఈయన ఇన్ని చైర్మన్లుగా చేసిండు. తర్వాత ఈయన పేరు మీద ఒక సినిమా కూడా వస్తుంది 2022లో, ఒక వెబ్ సిరీస్ వస్తుంది. ఆ వెబ్ సిరీస్లో రాకెట్ బాయ్స్ అనేటటువంటి వెబ్ సిరీస్లో భారతదేశంలో ఈ రాకెట్ వ్యవస్థకు, ఈ స్పేస్ రీసెర్చ్కు ఆదిలో ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ మొదటి వ్యక్తి. దానికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా సపోర్ట్ చేయకపోతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ వినేటోడు కాదు. ఎందుకంటే హోమీ జహంగీర్ బాబా ప్రభుత్వ రంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అప్పటి వరకు. తర్వాత ఈయన ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసిన వ్యవస్థలన్నీ కూడా గవర్నమెంట్ ఆక్యుపై గవర్నమెంట్కు వీళ్ళు డొనేట్ చేసిరు. ఈవెన్ ఇప్పుడు IISc బెంగళూరు కూడా అది రతన్ టాటా వాళ్ళు డొనేట్ చేసింది, మన గవర్నమెంట్ కట్టింది ఏం కాదు. రతన్ టాటా వాళ్ళు ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి వాళ్ళ కంపెనీల్లో పనిచేయడానికి ఇంజనీర్లు అవసరం కాబట్టి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అంటారు బెంగళూరులో, దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ను టాటా ఇన్స్టిట్యూటే అంటారు బెంగళూరు వాళ్ళు. రతన్ టాటా వాళ్ళు దాన్ని భారత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసారు. అంటే ఇప్పుడు చాలా వేస్గా రీసెర్చ్ చేయొచ్చు కదా. ఒక కంపెనీ అంటే కొంచెం పెట్టుబడి పెడతాం, ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఎక్కువ పెట్టుబడి పెడతారు వాళ్ళు, ఎక్కువ మందిని ట్రైన్ చేస్తారు, దానివల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. ఇది ఆయన చేసినటువంటి గొప్పనైనటువంటి పని. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన లెగసీని కంటిన్యూ చేయడం కోసం తర్వాత ఈయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని తిరువనంతపురంలో ఉంది, రీసెర్చ్ సెంటర్ అది, ఇస్రో వాళ్ళది. దానికి ఈయన పేరు పెడతారు, ఈయన గౌరవార్థం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఈయన 1971లో చనిపోతాడు December 30. సేమ్ December 30, 1972లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తారు. అంటే ఎంతో గొప్ప వ్యక్తులకు కానీ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయరు. ఫస్ట్ వర్ధంతి రోజు ఈయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఈయన కమ్యూనిటీ సెంటర్ అహ్మదాబాద్లో స్టార్ట్ చేసింది కదా, వీళ్ళ మదర్ సివి రామన్ కలిసి దాన్ని ప్రారంభిస్తారు 1968లో. ఆ సెంటర్కు విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ అని పేరు పెడతారు, విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇది సిడ్నీలో ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది సిడ్నీలో ఉంటుంది. ఈ సిడ్నీలో ఉన్నదానికి వాళ్ళు 1974లా చంద్రుని మీద ఒక బిలంగ్ అనుకుంటారు అన్నట్టు. ఆ చంద్రుని మీద బిలంగ్ అనుకున్న దానికి విక్రమ్ క్రేటర్ అని పేరు పెడతారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ అంటే ప్రపంచమే నన్ను రికగ్నైజ్ చేసింది అన్నట్టు. ప్రపంచమే నన్ను రికగ్నైజ్ చేసింది. 1974లో ఆ పేరు పెడతారు. మన ఇస్రో వాళ్ళు వికాస్ ఇంజన్ అనే ఒక రాకెట్ ఇంజన్ కనుక్కుంటారు. వికాస్ రాకెట్ ఇంజన్. దానికి విక్రమ్ సారాభాయ్, వికాస్ అంటే విక్రమ్ అన్నట్టే, విక్రమ్ సారాభాయ్ పేరు పెడతారు. తర్వాత చంద్రయాన్ 2 మనం ఎప్పుడు పంపిస్తాం? సెప్టెంబర్ 20, 2019లో పంపిస్తాం. దాంట్లో ఏపీజే అబ్దుల్ కలాం ఏమి ఇస్తాడంటే, ఆయన శివన్ వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇట్లా చంద్రయాన్ 1 వాళ్ళు పంపించినాం కదా, చంద్రయాన్ 1లా ఓన్లీ చంద్రుని మీద రోటరే ఉంటుంది అన్నట్టు. అంటే చంద్రుని ఉపరితలం నుంచి తిరిగి చంద్రుని ఉపరితలం ఫోటోలను పంపిస్తుంది. కానీ చంద్రుని ఉపరితలం మీద దిగదు, ల్యాండ్ కాదు. ఎందుకంటే అది రోటర్ తిరిగేది అన్నట్టు. కానీ అబ్దుల్ కలాం ఏం సజెషన్ ఇస్తాడంటే, మీరు ల్యాండర్ గుండా పంపుకోండి ఒకటి, ఇంకా దగ్గర నుంచి రీసెర్చ్ చేయొచ్చు కదా. ఇది రోటర్ అంటే దూరం నుంచి తిరుగుతాను, మనం దగ్గర నుంచి రీసెర్చ్ చేయొచ్చు కదా అని సజెషన్ ఇస్తే, ఆయన సజెషన్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే విక్రమ్ ల్యాండర్ అనేటటువంటి ఒక ల్యాండర్ను పంపిస్తారు చంద్రయాన్ 2లో. అంటే సక్సెస్ఫుల్గా పంపిస్తారు, కానీ అది సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ కాదు. కానీ 23లా, అదే ఆగస్టు 23, 2023లా చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా పంపిస్తారు. అది సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ కూడా అవుతుంది సౌత్ పోల్ దగ్గర. దానికి విక్రమ్ ల్యాండర్ అనేటటువంటి పేరు పెడతారు. అంటే రెండో చంద్రయాన్ 2లో కూడా విక్రమ్ ల్యాండరే, తర్వాత చంద్రయాన్ 3లో కూడా విక్రమ్ ల్యాండరే. ఇస్రో వాళ్ళు, ఆయన 100 సంవత్సరాలు అవుతుంది 2019కు, ఆయన 100 సంవత్సరాల బర్త్డేకు వాళ్ళు ఒక జర్నలిజంలో ఒక అవార్డు ఇవ్వాలనుకుంటారు. విక్రమ్ సారాభాయ్ జర్నలిజం, స్పేస్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి అవార్డు. ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, అంటే స్పేస్ గురించి వాళ్ళు రాస్తారో, వాళ్ళు ప్రైజ్ మనీ ఇస్తారు. అట్లా ప్రైజ్ మనీ ఇచ్చి ఆయన పేరును గౌరవార్థంగా ఆయనతో ఇస్తారు. తర్వాత ఈయనకు పద్మభూషణ్ 66లో ఇస్తారు. 66లో పద్మ విభూషణ్ ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళ కూతురు తీసుకుంటుంది 72లా, మల్లిక అనేటటువంటి ఈయనకు ఒక కూతురు. తర్వాత ఆమె డాన్సరు, తర్వాత నృత్యకారిణి కూడా, అంటే ఆర్టిస్ట్ కూడా. ఆమె డార్ఫిన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అని ఈయన పెట్టిండు కదా, దానికి ఆమె 30 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేస్తుంది, 30 సంవత్సరాల నుంచి అదే ఇన్స్టిట్యూట్కు. తర్వాత ఈయనకు పద్మ విభూషణ్ ఆమె తీసుకుంటుంది. ఈయనకు ఒక కొడుకు కూడా ఉంటాడు, కార్తికేయ అని. ఈయన కూడా సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి వ్యక్తే, కానీ ఈయన సైంటిస్ట్ కాదు, సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి వ్యక్తి ఈయన. తర్వాత నెక్స్ట్ ఈయన గొప్పతనం ఏంటిది అని అంటే, విక్రమ్ సారాభాయ్ లేకపోతే ఈరోజు స్పేస్ రీసెర్చ్ లేదు. ఇంత లెగసీ ఉన్నది అన్నట్టు. ఇదే కాకుండా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ 5 ట్రిలియన్ ఎకానమీ మన స్పేస్ నుంచి రాబట్టాలని ఒక మిషన్ పెట్టుకున్నారు. ఈ మిషన్ అంతటికి ఆద్యులు ఎవరు? విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ థాట్ రావడానికి ఎవరు ఆద్యులు అంటే, బర్నింగ్ ఏంటిది? స్పుత్నిక్ 1 అనేటటువంటి శాటిలైట్ ను రష్యా వాళ్ళు పంపడం వల్ల విక్రమ్ సారాభాయ్ మెదల్లో మనం ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఊహ రావడం వల్ల ఆయన ఈ రోజు చిన్న ఆలోచన భారతదేశంలో పెద్ద అంటే ప్రపంచమే మన వైపు చూస్తుంది. మనం చంద్రుని మీదకి పంపించిన తర్వాత, చంద్రుని మీదకి ఎందుకు మన సూర్యుని ఉపరితలంలో కూడా ఆదిత్య L1 పంపించినాం, రేపు మంగళ్యాన్ పంపిస్తున్నాం, అల్లుండి వీనస్ దగ్గరికి పంపాలని అనుకుంటున్నాం. అంటే విశ్వం మొత్తం మనం చూడాలనుకుంటున్నాం. అంటే విశ్వం మొత్తానికి మనం పాపులర్ అయ్యే ఎవరి వల్ల అవుతాము? విక్రమ్ సారాభాయ్ వల్లనే అవుతాను. యాక్చువల్లీ విక్రమ్ సారాభాయ్కి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ ఫాదర్ అంబాలాల్ సారాభాయ్, వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా బిజినెస్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఈయన కూడా బిజినెస్ చేసిండు. బిజినెస్ చేసినా కూడా ఆయన ఏం చేసిన, ఆ బిజినెస్ లో కొత్త విధానంగా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని స్థాపించిండు, ఒక ఐఐఎం అహ్మదాబాద్ ని స్థాపించిండు. ఐఐఎం అహ్మదాబాద్ అంటే మామూలు విషయమా? మన తెలంగాణలో ఐఐఎంఏ లేదు కదా. ఐఐఎం అహ్మదాబాద్ ని స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా మనం ఒక ఐఐఎం పెట్టుకోలేకపోతాను.
ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్ గవర్నమెంట్కు డొనేట్ చేయడం అంటే ఎంత గట్స్ ఉండాలి? అవునవును సార్, చాలా గట్స్ ఉండాలి కదా. కాబట్టి ఈ దేశానికి చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో, గొప్ప వ్యక్తులు అంటే మనం మామూలు గొప్ప వ్యక్తులు అని అనం. ఆయన 52 ఏళ్ళే బతికిండు, కానీ ఆయన ఇంకెక్కువ బతికుంటే ఈ దేశానికి ఎంతో సేవ చేసేటోడు, అంటే సైంటిఫిక్ పరంగా. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ వ్యక్తులను మనం కాపాడుకోవడం కూడా దేశం అవసరం. కానీ అప్పుడు ఉన్నటువంటి హెల్త్ కండిషన్లు, తర్వాత ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదని కాదు, ఆయన ట్రైన్లో ప్రయాణిస్తా అంటే ఒక భోగి ఉంటుంది కదా, ఆ భోగిలో ఇంకా ఎవరిని ఎక్కనిపోయేది ఆయన ఒక్కడే, ఎక్కడికి పోయినా ఆయన ఒక్కడే. తర్వాత ఆయనకు అంటే ఆయన అటమిక్ అణుశక్తి సంస్థ చైర్మన్ అయిన తర్వాత ఆయన సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఆయనే కాదు, ఎవరున్నా కూడా ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా ప్రభుత్వం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఈయన చాలా ఇంటెలెక్చువల్ కూడా. కోల్పోతే చాలా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినా ప్రాబ్లం అవుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయినా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇందిరాగాంధీ టైంలో ఒక ప్రాబ్లం కూడా వచ్చి ఉండే, ఆయన చనిపోవడానికి ఒక ఉదంతి కూడా ఉంది. అంటే ఇందిరాగాంధీ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ కొత్త వాళ్ళని పెట్టుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు, అంటే అది మానవాళి ఉపయోగకర కోసం ఉపయోగపడాలి కానీ వినాశనానికి కాదు అని న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ని స్టాప్ చేసి న్యూక్లియర్ ప్లాంట్లను, తర్వాత ఎనర్జీ సైక్లోట్రాన్ ప్లాంట్లను ఇవి పెట్టుడు స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇవి ఎనర్జీని స్టోర్ చేసి మనము ఇప్పుడు పవర్ ఇస్తాం అన్నట్టు. అంటే అటామిక్ పవర్ ఇవ్వచ్చు, చాలా చీప్లో వస్తుంది అన్నట్టు అటామిక్ పవర్. ఇప్పుడు మనం థర్మల్ పవర్, తర్వాత హైడ్రాలిక్ పవర్, విండ్ పవర్, వీటికంటే అటామిక్ పవర్ చాలా చీప్. కాబట్టి ఎక్కువ మందికి కూడా ఇవ్వచ్చు. ఆ ఆలోచన ఆయన చేసిండు అన్నట్టు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో అటామిక్ బాంబులు కూడా అవసరం ఉన్నాయని ఇందిరాగాంధీ ఐడియాలజీ ఉండే. ఈయనకు వర్క్ ప్రెషర్ కూడా, 4-5 ఇన్స్టిట్యూట్లకు డైరెక్టర్గా ఉండాలంటే 4 మెయింటైన్ చేయాలంటే కూడా మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని ఆ రోజు ఆయన బాంబేకి పోవాలి తెల్లారి. కానీ ఆ రోజున అయితే ఆయన చనిపోతాడు అన్నట్టు. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో విక్రమ్ సారాభాయ్ అనేటటువంటి సైంటిస్టు, ఇక ఆయన సుప్రీం. ఇక ఆయన తర్వాత హోమీ జహాంగీర్ బాబా కూడా వస్తాడు. ఆయన కూడా భారతదేశం అణు వ్యవస్థ ఈ మాత్రం రావడానికి వీటన్నిటికి కారణం టాటా వాళ్ళను మనం పొగడాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనే చదువుకున్నారు. అప్పుడు అది టాటా ఇన్స్టిట్యూటే, దాంట్లోనే సివి రామన్ కూడా పనిచేసిండు. వీళ్ళందరూ సివి రామన్ కిందనే చదువుకున్నారు. ఈ సివి రామన్ స్టూడెంట్ అయినటువంటి సూరి భగవంతం అని ఒక శాస్త్రవేత్త ఉంటాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేసిండు, సూరి భగవంతం అని. ఆయన ఇప్పుడు మనం శాటిలైట్ పంపుతాం కదా, దీనికి ఆల్గరిథం రాసింది ఆయననే. ఇప్పటికి కూడా మనం ఆ ఆల్గరిథం నుంచేలే మనం శాటిలైట్ లాంచ్ చేస్తాము. సివి రామన్ స్టూడెంట్ మన ఓయూలో ఫిజిక్స్గా ప్రొఫెసర్గా జాయిన్ అయ్యిండు. ఈయన ఇక్కడ ప్రొఫెసర్ అయిన తర్వాత ఈయన రిటైర్మెంట్ కాకముందుకే డిఆర్డిఓ డైరెక్టర్ అయిండు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసిండు సూరి భగవంతం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. సూరి భగవంతం డిఆర్డిఓ చైర్మన్గా పనిచేసిండు. సూరి భగవంతం సివి రామన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ తీసుకొచ్చిండు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో లెక్చర్ ఇప్పించిండు రూమ్ నెంబర్ 25లో. ఓయూ అనేది మామూలు కాదు, విషయం కాదు. ఓయూ అనేది ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి ఇన్స్టిట్యూటే. సివి రామన్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు ఇక్కడ. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మారిపోయి ఉండొచ్చు వ్యవస్థలు, కానీ ఒకప్పుడు టాప్ మోస్ట్ అన్నట్టు సివి రామన్ స్టూడెంట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ డిఆర్డిఓ ప్రెసిడెంట్ అయ్యింది అన్నట్టు. తర్వాత అతనిదే అంటే అగ్ని-5 మిసైల్ అవినాష్ చందర్ అని అగ్ని-5 ప్రాజెక్ట్ డైరెక్టర్ 2014 కంటే ముందు, అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చే కంటే ముందు ఆయననే అగ్ని-5 డైరెక్టర్ ఉండే, ఆయన డిఆర్డిఓ డైరెక్టర్ ఉండే. కానీ ఆయన తొలగించారు ఎందుకో మధ్యలో వీళ్ళు, ఆయన తొలగించి క్రిస్టఫర్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత సతీష్ రెడ్డిని పెట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు మార్చుకుంటారు వీళ్ళు. సరే, అది వాళ్ళ గవర్నమెంట్ ఎప్పటికి ఒకే క్యాండిడేట్ ఉంటారు కదా, చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. ఇదంతటికి బీజం వేసింది ఎవరు? విక్రమ్ సారాభాయ్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో ఇప్పుడు మనం అంటే ఈ రోజు అంటే దీనివల్ల ఏంటిది ఉపయోగం అని అనుకోవచ్చు చాలా మంది. అంటే ఈ రాకెట్లు పంపడం వల్ల, ఉపగ్రహాలను పంపడం వల్ల ఏంటిది ఉపయోగం? సపోజ్ ఇప్పుడు మన హైదరాబాద్లో హైడ్రా అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఇప్పుడు హైడ్రాకు ఒక డైరెక్టర్నో ఒక చైర్మన్నో లోకల్ పెట్టిరు, ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టిరు. ఆయన ఏం మాట్లాడుతాడు అంటే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డాటాను మేము అబ్జర్వ్ చేసి
అది 10 సంవత్సరాల క్రితం అది ఎట్లుండే, ఎట్లుండేది ఇప్పుడు ఎలా ఇవాళ ఎట్లున్నది అని అబ్జర్వ్ చేస్తాను. అంటే 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉమ్, ఇప్పుడు అశోక్ నగర్ ఎట్లుండే, ఉమ్, ఇప్పుడు అశోక్ నగర్ ఎట్లుండే, ఎలా ఉంది 10 సంవత్సరాల క్రితం బతుకమ్మ కుంట ఉండేనా ఉమ్, లేకుండేనా, ఉమ్, ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తాము, శాటిలైట్ డాటా నుంచే కదా. అంటే మనకు శాటిలైట్ పంపించేటటువంటి డాటా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కూడా రికార్డ్ చేసి పెడుతుంది. అంటే మన 75 నుంచి మనం ఈ డాటా సేకరించి పెట్టుకుంటాం. ఉమ్, ఒకవేళ మన దగ్గర లేదనుకో, నాసా వాళ్ళు ప్రపంచం మొత్తం వాళ్ళు భూమి అంతా చూడాలని ప్లాన్ చేసి పెట్టిరు వాళ్ళు. ఉమ్, కాబట్టి వాళ్ళు మనం డాటా ఇవ్వమంటే మనకి ఇస్తారు వాళ్ళు డాటా. ఆ డాటా నుంచి ఇది 50 ఏళ్ళ క్రితం ఎట్లుండే, 50 ఏళ్ళ తర్వాత ఎట్లున్నది, ఇవన్నీ చేయొచ్చు అన్నట్టు. అదే కాదు, మన సముద్రాలలో మత్స్య సంపద ఎంత ఉంది, ఉమ్, భూమి కింద ఏ ఖనిజ సంపదలు ఉన్నాయి, ఉమ్, భూమి ఉపరితలం పైన ఏమేమి మెటీరియల్ మనకు అవైలబిలిటీలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు కాస్మిక్ రేలు ఉన్నాయి, కాస్మిక్ రేల్ క్లౌడ్ చాంబర్స్ ఏమేమి ఇస్తాయి, ఉమ్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇన్ని పెద్ద యూజెస్ ఉన్నాయి అన్నట్టు. మనం ఇప్పుడు మనం కమ్యూనికేషన్ మాట్లాడతాను, సెల్ ఫోన్ మాట్లాడతాను, ఎవరితో మాట్లాడతాను, ఎట్లా మాట్లాడతాను, ఈ స్పేస్ రీసెర్చ్ వల్లనే మనం మాట్లాడతాను. ఇవన్నీ కూడా ఆ రోజు ఏ నాలెడ్జ్ లేని రోజు జవహర్లాల్ నెహ్రూ, విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సతీష్ ధావన్ వీళ్ళ మెదడులో మెదిలినటువంటి ఆలోచనలు ఈరోజు మనం ఫలాలు అనుభవిస్తాను. ఇంత గొప్ప హిస్టరీ ఉంది. థ్యాంక్ యూ సార్, స్టూడియోకి వచ్చి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా విక్రమ్ సారాభాయ్ గారి యొక్క అద్భుతమైన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది మీ నాలెడ్జ్ పరంగా, మీ ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.